హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ మనం స్టాక్ మార్కెట్లో కొన్ని షేర్స్ సేఫ్గా అండ్ స్లోగా గ్రో అవుతూ ఉంటాయి. కొన్ని షేర్స్ ఫాస్ట్గా అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటాయి. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, ఈ స్టాక్స్ సేఫా లేదా రిస్కా, లాంగ్ టర్మ్లో బెటరా లేదా షార్ట్ టర్మ్లో బెటరా? ఈ క్లారిటీ మనకి రావాలంటే మనం ఫస్ట్ అర్థం చేసుకోవాల్సినది మార్కెట్ క్యాపిటలైజేషన్. ఈ వీడియోలో మనం లార్జ్ క్యాప్ అంటే ఏమిటి, మిడ్ క్యాప్ అంటే ఏమిటి, స్మాల్ క్యాప్ అంటే ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటే సింపుల్గా చెప్పాలంటే మార్కెట్ క్యాప్ ఈజ్ ఈక్వల్ టు కంపెనీ సైజ్ అనమాట. సో అంటే ఒక్క షేర్ ప్రైస్ ఇంటూ టోటల్ షేర్స్, దానినే మార్కెట్ క్యాప్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, షేర్ ప్రైస్ 100 అనుకుంటే, షేర్స్ 100 crores ఉన్నాయనుకుంటే మార్కెట్ క్యాప్ వచ్చేసి 10,000 crores అవుతుందన్నమాట. సో ఈ మార్కెట్ క్యాప్ చూసుకున్నట్లయితే కంపెనీ ఎంత పెద్దది, సో రిస్క్ ఎంత ఉంది, గ్రోత్ ఎంత స్పీడ్తో అవుతుంది అనేది మనం ఫండమెంటల్గా అనాలిసిస్ చేయవచ్చు అనమాట. లార్జ్ క్యాప్ అంటేనే సేఫ్టీ ఫస్ట్గా చెప్పుకోవచ్చు. లార్జ్ క్యాప్ అంటే మార్కెట్ క్యాప్ 20,000 crores పైన ఉంటే దాన్ని లార్జ్ క్యాప్ అంటారు. సో లార్జ్ క్యాప్ అనేది సేఫ్టీ ఎక్కువ ఉంటుంది. బిగ్ కంపెనీస్ ఉంటాయి, ఎస్టాబ్లిష్డ్ బ్రాండ్స్ ఉంటాయి, స్టేబుల్ బిజినెస్ ఉంటుంది. ఇక్కడ స్ట్రాంగ్ బ్యాలెన్స్ షీట్ ఉంటుంది, స్టేబుల్ రెవెన్యూ, లో రిస్క్ కంపేర్డ్ టు అదర్స్. మార్కెట్ క్రాష్లో కూడా స్లోగానే ఫాల్ అవుతాయి. ఇక రిటర్న్స్కి వస్తే, రిటర్న్స్ ఇయర్లీ 10 to 15% మోస్ట్లీ స్టేబుల్గానే ఉంటుంది. ఇది బిగినర్స్కి, లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్లకు చాలా బెటర్. అండ్ క్యాపిటల్ ప్రొటెక్షన్ కావాలనుకున్న వాళ్ళు కూడా ఎక్కువ మంది లార్జ్ క్యాప్లోనే ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు. సో లార్జ్ క్యాప్ ఈజ్ ఈక్వల్ టు సేఫ్టీ అండ్ స్టేబిలిటీ అని మనం అర్థం చేసుకోవాలి. మిడ్ క్యాప్ అంటే మార్కెట్ క్యాప్ 5,000 crores నుంచి 20,000 crores మధ్యలో ఉన్న వాటిని మిడ్ క్యాప్ అని అంటారు. గ్రోత్ పేస్లో ఎక్కువగా ఉంటాయి, బిజినెస్ ఎక్స్పాండ్ చేస్తూ ఉంటాయి, ప్రాఫిట్ ఫాస్ట్గా గ్రో అవుతూ ఉంటాయి. ఇక్కడ రిస్క్ విషయానికి వస్తే లార్జ్ క్యాప్ కన్నా ఎక్కువగాను, స్మాల్ క్యాప్ కన్నా తక్కువగాను ఉంటాయి. ఇక రిటర్న్స్ చూసుకుంటే 15 to 25% ఇయర్లీ పాసిబిలిటీ ఎక్కువగా ఉంటుంది. సో ఇది ఎవరికి ఎక్కువ సూటబుల్ అంటే ఎక్స్పీరియన్స్ ఉన్న ఇన్వెస్టర్లకి, గ్రోత్ ప్లస్ సేఫ్టీ బ్యాలెన్స్ కావాలనుకున్న వాళ్ళకి ఇది బెటర్గా చూడవచ్చు. సో మిడ్ క్యాప్ అంటేనే గ్రోత్ విత్ క్యాలిక్యులేట్ రిస్క్ అని మనం అర్థం చేసుకోవాలి. స్మాల్ క్యాప్ స్టాక్స్ హై రిస్క్ హై రివార్డు. స్మాల్ క్యాప్ అంటేనే మార్కెట్ క్యాప్ 5,000 crores లోపల ఉన్న వాటిని స్మాల్ క్యాప్ స్టాక్స్ అంటారు. సో స్మాల్ కంపెనీస్ ఉంటాయి, ఇక్కడ ఎర్లీ గ్రోత్ స్టేజ్లో ఉంటాయి, వన్ గుడ్ డిసిజన్ మల్టీ బ్యాగర్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. సో ఇక్కడ రిస్క్ విషయానికి వస్తే హై వోల్టాలిటీ, ఈజీ మ్యానిపులేషన్, మార్కెట్ క్రాష్లో హెవీగా ఫాల్ అవుతూ ఉంటాయి. ఇక రిటర్న్ విషయానికి వస్తే 30% to 50%, సమ్ టైమ్స్ 100% కూడా, బట్ లాస్ కూడా హెవీగానే ఉంటుంది. ఇది ఎవరికి సూటబుల్ అవుతుందంటే ఎక్స్పీరియన్స్ ఇన్వెస్టర్లకి, స్ట్రాంగ్ ఫండమెంటల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి, పేషెన్సీ ప్లస్ రిస్క్ టాలరెన్స్ ఉన్న వాళ్ళకి ఇది ఎక్కువ సూటబుల్ అవుతుంది. స్మాల్ క్యాప్ అంటే ఆపర్చునిటీ ప్లస్ డేంజర్ అని కూడా మనం గుర్తుంచుకోవాలి. సింపుల్గా రియల్ లైఫ్లోకి కంపారిజన్ చేయాలంటే లార్జ్ క్యాప్ అనేది గవర్నమెంట్ జాబ్ లాంటిది, మిడ్ క్యాప్ అనేది ప్రైవేట్ జాబ్ లాంటిది, స్మాల్ క్యాప్ వస్తే స్టార్టప్ బిజినెస్ లాంటిది. సో స్టాక్ మార్కెట్లో సక్సెస్ అంటే రైట్ స్టాక్ కాదు, రైట్ కేటగిరీలో రైట్ స్టాక్ ఎంచుకోవడం. బిగినర్స్ అయితే ఫస్ట్ లార్జ్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్లో ఫండమెంటల్ అనాలిసిస్ చేసి తర్వాతనే స్మాల్ క్యాప్కి ఎంట్రీ అవ్వండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కింద ఉన్న కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.